రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కానాపూర్ స్టేజ్ వద్ద ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. టిప్పర్లోని కంకర మీద పడడంతో ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కానాపూర్ స్టేజ్ వద్ద ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. టిప్పర్లోని కంకర మీద పడడంతో ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. తాండూరులో ప్రమాదం చోటు చేసుకోవడం తెలుస్తోంది, అలాగే బస్సు టిప్పర్ ఢీకొన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. తాండూరులో ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది, అలాగే బస్సు టిప్పర్ ఢీకొన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సంజన, ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, అంటే బస్సు ప్రమాదాలు అనేటువంటివి కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఇటీవలే మనం చూసాం, ఎందుకంటే కర్నూలులో ఎంత ఘోర బస్సు ప్రమాదం జరిగింది, ఒక డ్రైవర్ తప్పిదం వల్ల ఏ విధంగా ప్రమాదం జరిగింది అనేది చూసాం. అలాంటి సంఘటనలు మరొక ముందే అంటే ప్రతి నిత్యం ఏదో ఒక యాక్సిడెంట్ అయితే మాత్రం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనం తాజా సమాచారం చూస్తున్న దాని ప్రకారం చేవెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అన్నట్లుగానే చెప్పాలి. ఆర్టీసీ బస్సు టిప్పరు రెండు కూడా ఢీకొట్టడంతో సుమారుగా 30 మందికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. వీరందరినీ క్షతగాత్రులందరినీ కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటినైతే మాత్రం అక్కడి నుంచి తరలించారు. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అసలు బస్సుకి సంబంధించినటువంటి సీటింగ్ కెపాసిటీ 40కి మాత్రమే ఉంటే 40 సీట్లకే పరిమితం కాగా, అంటే అంతకంటే అదనంగా అంటే 30 మందిని ఎక్స్ట్రాగా అంటే 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ ఓవర్లోడ్ తో కూడా బస్సు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఫ్రీ బస్సు అంటూ కూడా కొంతమంది వినియోగిస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే ఆ సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ మంది ప్రయాణికుల్ని ఎక్కించడంతోనే ఈ విధమైనటువంటి ప్రమాదం జరిగింది. కొంత బస్సు కూడా మితిమీరిన వేగంతో వెళుతుంది అనేటువంటిది అయితే మాత్రం అక్కడ స్థానికులు చెప్తున్నారు. అంటే అటు నుంచి వచ్చినటువంటి టిప్పర్ కూడా అంతే వేగంతో రావటం, బస్సును ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం మొత్తం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీనికి సంబంధించిన టిప్పర్ అయితే మాత్రం టిప్పర్ ఆ చిప్స్ కంకర అనేటువంటిది క్యారీ చేస్తూ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి బస్సు పైన పడిపోవడంతో ఆ టిప్పర్ లో ఉన్నటువంటి కంకర మొత్తం పూర్తిగా బస్సులోకి వెళ్లడంతో ఆ బస్సు సగం కంటే పైగా కూడా కంకరతో నిండిపోవడంతో తీవ్రంగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు, ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అయితే తీవ్ర గాయాలయ్యాయి. సో మొత్తంగా చూస్తే మాత్రం ఈ సంఘటన నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ ఈ విధంగా నడిపిస్తుంది అనేటువంటిది అయితే మాత్రం అక్కడ ప్రయాణికుల నుంచి, స్థానికుల నుంచి వస్తుంది.
మొత్తంగా ప్రయాణికుల ప్రాణాలతో ఇటు ఆర్టీసీ చెలగాటమాడుతుంది. ఆర్టీసీలో సేఫ్ అంటారు, కానీ ఏ విధమైనటువంటి సేఫ్ లేదు. ఇట్లా ఈ విధమైనటువంటి పరిమితికి మించి నిబంధనలకు విరుద్ధంగా కూడా ఇంతమంది ప్రయాణికులను ప్రయాణం చేసేలాగా అనుమతిస్తే ఇలాంటి ఘోరాలే జరుగుతాయి అనేటువంటిది అయితే మాత్రం అక్కడ స్థానికులు చెప్తున్నారు. తేజ, మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే కర్నూలు బస్ కట్టిన తర్వాత చాలా బస్ యాక్సిడెంట్స్ జరిగాయి. ఈ నేపథ్యంలో ఆర్టీవీ అధికారులు కూడా తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో తరచూ మనం చూస్తున్నట్టయితే బ్యాక్ టు బ్యాక్ బస్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో అసలు ఈ ఘటనకి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? పూర్తిగా అయితే సంజన, ఈ ఘటనకు మాత్రం కంపల్సరీగా అయితే మితిమీరినటువంటి వేగం ఒకటి కారణంగా కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. దాంతో పాటు 40 మంది సీటింగ్ కెపాసిటీ ఉంటే దాంట్లో 70 మంది ప్రయాణికులకు అనుమతించి ఆ ప్రయాణానికి అనుమతించారు. అంటే ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఈ విధంగా చేయటం, కొంత బస్సు కూడా అటు బ్రేక్స్ విషయంలో కానీ లేకపోతే ఆ వేగాన్ని అదుపు చేసే విషయంలో కానీ కొంత బ్యాలెన్స్ తప్పటం, ఒకవేళ ఎదురుగా వచ్చినటువంటి వేగంగా వాహనాలు వచ్చినా కానీ వాటిని అదుపు చేసేటువంటి ప్రయత్నంలో కనీసం తొందరగా కూడా ఆ బ్రేక్లన్నీ పని చేయకపోవటం, అంటే ఓవర్లోడ్ ఉండటం వల్ల కూడా పని చేయకపోవటం, ఇలాంటి అన్ని అంశాలన్నీ కూడా కారణం అవుతాయి అనేటువంటిది అయితే మాత్రం కొంతమంది నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే ఇటు టిప్పర్ కూడా వేగంగా రావటం, బస్సులో ఎక్కువగా ప్రయాణికులు ఉండటం అనేటువంటిది ఈ రెండు కూడా తప్పిదాలుగానే చెప్తున్నారు. మితిమీరిన వేగం ఎప్పటికప్పుడు పరిమిత వేగంతో ప్రయాణం చేయాలని చెప్తున్నప్పటికీ కూడా మితిమీరిన వేగంతో త్వరగా గమ్యస్థానాలకు చేరాలనేటువంటి ఆలోచనతో వారంతా మితిమీరిన వేగంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి సంఘటనలు, ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటిది చెప్తున్నారు. సో ఇటీవల జరిగిన ప్రమాదాలను మనం చూసుకున్నట్టయితే ప్రైవేట్ ట్రావెల్స్ కన్నా కూడా ఆర్టీసీఏ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి అందరూ ఆర్టీసీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సెస్ లో కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగితే అసలు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? ఖచ్చితంగా సంజన, ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించి కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన తర్వాత 19 మంది మృత్యువాత పడ్డ తర్వాత ఆర్టీసీకి సంబంధించిన నిపుణులు ఇదే విధమైనటువంటి వ్యాఖ్య చేశారు. ఎందుకంటే ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం చేస్తే అవి సేఫ్ కాదు, అది పూర్తిగా సురక్షితం కాదు. ఇది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తే సురక్షితం. ఒకవేళ ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణం చేస్తే వారికి ఏదన్నా ప్రమాదం జరిగినా కానీ ఎవరు కూడా పట్టించుకోరు, ఆ యాజమాన్యాలు పట్టించుకోవు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకుంటుంది. ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయండి, సురక్షితంగా గమ్యాన్ని చేరండి అనేటువంటి ఆ స్లోగన్స్ కూడా ఇస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కూడా ఈ ప్రభుత్వం ఆర్టీసీ చేస్తున్నటువంటి ఈ విధమైనటువంటి పరిస్థితి ఘోర ప్రమాదాలకు కారణం అవుతుంది అనేటువంటిది అయితే మాత్రం ప్రజల నుంచి వస్తుంది. ఏదైనా ఈ తప్పిదం మాత్రం ఆర్టీసీ బస్సులో కూడా ఇక సేఫ్ కాదు అనేటువంటిది అయితే మాత్రం ప్రజలు ఒక నిర్ధారణకు వస్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. డ్రైవర్